అంతేనయ్యా, నువ్వు తెచ్చి పడేస్తూ ఉండు, మేము తింటూ కూర్చుంటాం. ఇన్నాళ్ళు ఉంటే తినేవాళ్ళం, లేకపోతే పస్తుండేవాళ్ళం. ఏనాడు ఇంటికొచ్చిన అతిథి చేత చాకరీ చేయించుకుని తినలేదు. ఈనాడు ఆ రాత కూడా రాశాడు. దీనంతటికీ కారణం ఎవరయ్యా? ఆ పాండురంగడు. అక్క, ఆ పాండురంగడిని ఏమనకక్క, ఆయన చాలా మంచివాడు. అవునయ్యా, ఆయన చాలా మంచివాడు. మేము చెడ్డవాళ్ళం గనక మమ్మల్ని ఇలా బాధపెడుతున్నాడు. అదేం కాదక్క, మంచి వాళ్ళకైనా చెడ్డవాళ్ళకైనా కర్మంటూ ఒకటి ఉంటుంది, అది అనుభవించే తీరాలి. రాముడైనా చెడ్డవాడ 14 ఏళ్ళు అరణ్యవాసం అనుభవించడానికి దేవుడు ఎప్పుడు చివరికి మంచి చేస్తాడక్క. మంచి చేసేది దేవుడు కాదు, నీలాంటి మనుషులు. ఈనాడు మాకు మంచి అంటూ ఏదైనా కనబడితే నీలోనే కనబడుతుంది. మూడైపోయిన మా జీవితాలను అప్పుడప్పుడు నవ్విస్తూ కాస్త జీవం పోస్తున్నావు. అర్థం లేని మా బ్రతుకులకు నీ మంచితనంతో ఏదో ఆశ కల్పించి బ్రతకాలనిపిస్తున్నావు. నిజంగా నువ్వు దేవుడివి. ఆ పాండురంగడు ఉట్టి బొమ్మ, కనికరం లేని కఠిన రాతి బొమ్మ, మా కన్నీటితో అభిషేకం చేసుకునే కషాయ బొమ్మ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, చక్కగా పక్వమైనది అన్నట్టు వార్చవలని కాబోలు. చేతగాని పనికి ఎందుకు పూనుకోవాలి? చేతులు కాళ్ళు ఎందుకు కాల్చుకోవాలి? ఆడవాళ్లు చేయాల్సిన పని మగాళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది. అయినా ఇదేమి కర్మ అండి? కర్మ కాదు దేవి, ఇది నా కర్తవ్యం. కర్మబద్ధమైన భక్తులను బంధవించడం చేయడమే నా కర్తవ్యం. సరే, ఈ కాళ్ళకి ఏది